చెప్పండి. కటారి శ్రీనివాస్ గారు అంటే లోక్సత్తా గుర్తొస్తుంది. మీరు లోక్సత్తాతోనే నేను అనుకోవటం ప్రజా జీవితంలోకి వచ్చినట్టున్నారు. కానీ లోక్సత్తాలో ఇటీవల అంటే దాదాపు 2 ఏళ్ళు అయింది అనుకుంటా మీరు బయటకు వచ్చేసారు. లోక్సత్తా ఒక రాజకీయ పార్టీగా అంటే ఇట్ సీజెస్ టు బి ఏ పొలిటికల్ పార్టీ అనుకుంటా. ఏంటి అసలు అవన్నీ వైరుధ్యాలు? జయప్రకాష్ నారాయణ గారితో మీరు ఎందుకు విభేదించి బయటకు వచ్చారు? ఇప్పుడు దాకా నేను అనుకోవటం ఎక్కడ మీడియాలో ఎక్కడ పెద్దగా రాలా దీని గురించి. ఆ కారణాలు చెప్తారు. అంటే చాలా కాలం అయిపోయింది, 3 ఏళ్ళు అవుతుంది దగ్గర 2016 ఫిబ్రవరి, అంటే 2.5 years అవుతుంది. బట్ అంటే ఒక ముగించబడ్డ అధ్యాయం లోక్సత్తా. మామూలుగా ముగిసిపోయిన అధ్యాయం కాదు, ముగించబడ్డ అధ్యాయంగా నేను భావిస్తాను. సో జయప్రకాష్ గారితో ముగించబడ్డ అంటే జయప్రకాష్ గారు ముగించారని అంటే ఆయన మొత్తం ఆ నేపథ్యం అలా వచ్చింది. అది ఒక రకంగా ఒక మంచి ప్లాట్ఫామ్. నిజంగా చాలామంది కనీసం 40-50 మంది రాష్ట్ర స్థాయిలో సీనియర్ నాయకత్వం, సరే కొన్ని వేల మంది బాగా యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు, లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి ఒక వేదిక అర్ధాంతరంగా ముగించబడింది. రీజన్ ఏంటండి? రీజన్ అంటే జయప్రకాష్ గారు బేసిక్గా ఆయనకి ఆసక్తి తగ్గిపోవటం. అంటే రాజకీయాల్లో ఇవాళ ఎక్కడ మొదలుపెట్టాం మనం అంటే ఆ ప్రస్థానం, ఉద్యమం కానీ తర్వాత పార్టీ కానీ, ఆ ప్రస్థానంలో సంభవం ఆయన ఒక రకంగా నేను భావించడం పర్సనల్గా అయితే ఆయనకి దీంతో సాధ్యం కాదని ఒక కంక్లూజన్కి వచ్చారు. అంటే సమాజాన్ని మార్చడం, రాజకీయాలను ప్రక్షాళన చేయడం అంటే ఆయన చెప్పే వెర్షన్ ఇది. సమాజాన్ని మార్చడం ఈ వేదిక ద్వారా సాధ్యం కాదు అన్న కంక్లూజన్కి వచ్చారు. సరే, బేసిక్గా మేము డిఫర్ అయింది ఎక్కడంటే ఒక అంశం, దానిలో మనం ఉద్యమంగా పనిచేసిన తర్వాత ఉద్యమం రూపంలో ఫలితాలు పేపర్ మీద వచ్చినా కూడా అమలు చేయాల్సిన వాళ్ళ చిత్తశుద్ధి లేదు. కాబట్టి అమలు చేయాలంటే ఒక నూతనమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కావాలి. ఆ వేదిక వచ్చి మీరు చేయకపోతే మేము చేస్తామని బలంగా మనం చాటగలిగినప్పుడే అయితే మనమన్నా వస్తాం, లేకపోతే వాళ్ళన్నా చేస్తారు అన్న ఆలోచనతో 10 ఏళ్ల ఉద్యమ నేపథ్యం తర్వాత మనం రాజకీయ పార్టీ అయ్యాం. కాబట్టి దీని నుంచి వెనక్కిపోవటం పెద్ద కరెక్ట్ కాదన్న ఆలోచనతో మేము ఉన్నాం. మీరు వర్మ గారు లాంటి వాళ్ళ సీనియర్ నాయకత్వం వర్మ గారు, నేను ఇంకా చాలామంది ఉన్నారు, రవిమారుతి గారని, శ్రీధర్ గారని, రమేష్ రెడ్డి అని చాలామంది రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళంతా కూడా ఇది ఒక నేపథ్యం. ఒక